వాళ్ళ ప్రయారిటీస్ కూడా అర్థం అవుతున్నాయి. కొందరికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇలా కొందరికి అరే ఇలా చేస్తే బాగుంటుందేమో, సో నా సర్టిఫికేషన్ అవసరం లేదు బట్ నేను ఈ స్ట్రాటజీ ఈ టెక్నిక్ లో బాగా చేస్తాను. కొందరికి మాకు సర్టిఫికేషన్ ఉంది, మా ప్రీమియం ప్రైస్ ఉంటే బాగుంటుంది అని కొందరు ఆబ్జెక్ట్. సో ఎవరికి ఏ ఆబ్జెక్ట్ అయినా కామన్ గా ఈ వర్క్ షాప్ లో మనందరికీ అర్థమైంది దిస్ ఈస్ బెస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు మన అందరం కూడా డే టు డే లైఫ్ లో వెతుకుతున్నది అంతా కూడా ఆర్గానిక్ దానికోసం, ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్. సో జనరల్ గా మన అందరికీ తెలిసింది ఆరోగ్యమే మహాభాగ్యం, బట్ వాట్ యు ఈట్ వాట్ యు ఆర్. సో so whatever the food we eat, it is nothing but fuel to our body, and it is going to build up our body. సో మనం మంచి ఆహార పదార్థాలను మనం తింటే మనకు కూడా మంచిగా ఉంటుంది. అది మన ఆలోచనలు కానీ, మన ప్రవర్తన కానీ, మన శరీరం కానీ. ఇలా మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా, సో మీరు ఎక్కడికి వెళ్ళినా రెండు ప్రాబ్లమ్స్ మీకు విజిబుల్ గా కనిపిస్తాయి. ఒకటి పొల్యూషన్, సెకండ్ సాలిడ్ అండ్ వేస్ట్ లిక్విడ్ మేనేజ్మెంట్. మనం ఏ గ్రామంలోకి వెళ్ళినా మనకు చెత్త ఎదురుగా ఉంటుంది, అది మనం క్రియేట్ చేసిందే, కానీ మనం అదే సమస్యగా మనం చెప్తా ఉంటాం. మనం కొంచెం ప్రయత్నిస్తే ఆ చెత్తని తగ్గించవచ్చా లేదా? చేయలేదా? చేయొచ్చు. సో ప్లాస్టిక్ అనేది మనం తీసుకొచ్చిన ఒక హ్యాబిట్. కొన్ని సంవత్సరాల క్రితం తీసుకుంటే మార్కెట్కి వెళ్ళిన వాళ్ళందరూ ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు బ్యాగ్ ఎవరైనా తీసుకొస్తే మనం కొంచెం వింతగా చూసే పరిస్థితి ఏర్పడింది. సో మనం అలవాటు చేసుకున్న హ్యాబిట్స్ అది ఒక సమస్యగా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతుంటుంది పొల్యూషన్. ఒక సిటీలోకి మీరు వెళ్ళాలి అంటే పొల్యూషన్. సో ఈ రోజు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 9-9:30 వరకు మనం క్లియర్ సన్ రైజ్ ఉండట్లేదు, ఫాగీగా ఉంటుంది. ఆర్ఓ వాటర్ కూడా ఎస్టిక్ వాటర్ అని కొందరు వేస్ట్ వాటర్ తాగడం స్టార్ట్ చేస్తున్నారు, లైక్ బ్లాక్ వాటర్ అని. సో వాటర్ పొల్యూట్ అంటే ఎయిర్ పొల్యూషన్ మనకు తెలుసు, ప్రతి మాల్స్ లో వాటిలో ఎయిర్ పొల్యూషన్ కంటెంట్ ని చూస్తున్నాం. అండ్ సాయిల్ పొల్యూషన్. సో పొల్యూషన్ ఒక విధంగా అలా పెరిగిపోతా ఉంటాయి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది సొల్యూషన్. Finally, it is going to curb us. So, అది ఎంత పెద్దగా సమస్య